హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య చికెన్ అస్సలు తినద్దు అంటున్నారు. సో బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి. అండ్ ఇదైతే వీడియో ఈ మధ్యది కాదు, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఈ వీడియో. సో అప్పుడైతే ప్రవీణ్ చికెన్ తీసుకొచ్చారు. సో ఈ మధ్యదైతే కాదు వీడియో, ఒక 1 వీక్ అయిపోతుంది. సో ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ అండ్ ఆల్సో రాగి సంకటి చేస్తున్నాను అనమాట ఈరోజు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, యాక్చువల్గా చికెన్ ముందు రోజు తీసుకొచ్చారనమాట. నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను వాష్ చేసేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పెడుతున్నా. సింపుల్ చికెన్ కర్రీనే ఎప్పుడు నేను చేసేటట్టే. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా అక్క వాళ్ళు వస్తున్నారు. మా అక్క అంటే మా సొంత మా సుమ కాదు, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ అమ్మాయి అనమాట. సో అది మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అంటే నాకు అక్క అవుతుంది కదా, మా పెద్దమ్మల అమ్మాయి. సో తనకి నాకు అక్క అంటే నాకు తనకి చాలా ఏజ్, వాళ్ళ అమ్మాయి నా ఏజ్ అనమాట. సో అంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ మా మమ్మీకి మా పెద్దమ్మకి కూడా చాలా ఏజ్ డిఫరెన్స్. సో అప్పట్లో చాలా ఏజ్ డిఫరెన్స్లు ఉండేవి కదా. సో అది. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మని నేను మీకు చూపించలేదు, ఎప్పుడు చూపించలేదు. మా పెద్దమ్మ ఎక్స్పైర్ అయ్యారనమాట. ఎక్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4 years 3-4 years అలా అవుతుంది. సో వాళ్ళ అమ్మాయి అనమాట. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళు వచ్చేసి వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరట. తన పేరు కళ అనమాట, మా అక్క పేరు కళకు వచ్చేసి వాళ్ళ అమ్మాయి రమ్య ఇక్కడ ఉంటారు. నేను మీకు రిలేషన్స్ అనేవి చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి చాలా రిలేషన్స్, చాలా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు కదా, పిన్నులు, బాబాయిలు, అత్తలు, వీళ్ళందరూ బోల్డ్ మంది ఉంటారు కదా. సో నేను మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మా పెద్దమ్మ, సొంత పెద్దమ్మ అంటే మా మమ్మీకి ఒక అక్క 5 అన్నయ్యలు అనమాట. ఫస్ట్ అక్క, దాని తర్వాత అన్నయ్య, దాని తర్వాత 5 అన్నయ్యల తర్వాత మా మమ్మీ. ఫస్ట్ ఆడపిల్ల, లాస్ట్ ఆడపిల్ల, మధ్యలో 5 అన్నయ్యలు అనమాట. 5 మగపిల్లలు. సో అలా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక అన్నయ్య హైదరాబాద్లోనే ఉంటారు, మా సుధమ్మ మావి అని చెప్పేసి, హైదరాబాద్ మణికొండలో ఉంటారు. పాస్ట్ తను జాబ్ అప్పటి నుంచి ఇక్కడే సెటిల్డ్ అనమాట. మేము చిన్నప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చి ఉండేవాళ్ళము. అండ్ ఇప్పుడు ఈ కలక్క ఎవరైతే ఉన్నారో మా పెద్దమ్మకి కూడా సంతానం ఎక్కువే, 3 మగపిల్లలు అండ్ 2 ఆడపిల్లలు అనమాట మా పెద్దమ్మకి. అందులో ఈమె పెద్దమ్మ అనమాట. ఈమె శ్రీహరిపురంలో ఉంటారు వీళ్ళు. వైజాగ్ శ్రీహరిపురం ఉంది కదా, అక్కడ ఉంటారు. నేను చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళేదాన్ని వీళ్ళింటికి. సో నేను చెప్తూ రెసిపీ నేను మీకు చెప్పట్లేదు కదా. చికెన్ కర్రీకి నేను మ్యారినేషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేశాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేస్ట్ చేశాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో 3 టొమాటోలు అండ్ పచ్చిమిర్చి వేసి మిక్సీ చేశాను. కొత్తిమీర వేసి మిక్సీ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసి చికెన్ వేసేసి, ఇందాక మనం ముద్ద చేసుకున్నాం కదా టొమాటో ప్యూరీ, అది కూడా వేసేసుకొని కొంచెం మగ్గాక చికెన్, పెరుగు, సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేస్తా. అంతే. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇది చేసిన తర్వాత నేను స్నానం చేసి వాళ్ళకి వెజ్ కర్రీ వండాను. 2 వస్తున్నారు, మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. సో వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరలో ఉంటారు. సో ఫోన్ చేసి వచ్చిందని తెలిసిన తర్వాత నేను ఇన్వైట్ చేశాను అనమాట లంచ్కి. ఇది ఇప్పుడు కొంతమంది ఆదినారాయణ నోములు అవి ఉండేవాళ్ళు ఈ సీజన్లో తినరు కదా నాన్ వెజ్, అందుకని వాళ్ళు వెజ్జే తింటానన్నారు. యాక్చువల్గా ఈరోజు నాన్ వెజ్ తినే డే అనమాట. అలా అన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా వెజ్ అయితే వెజిటబుల్ బిర్యానీ, గారెల పులుసు, పొటాటో కర్రీ ఇవన్నీ చేశాను అనమాట. సో అదే ఈరోజు వీడియో. నాన్ వెజ్ అయితే కుమ్మేద్దును ఫుల్గా, బిర్యానీ అని ఇవని అవని. బట్ వాళ్ళు స్ట్రిక్ట్లీ ఈ సీజన్లో నార్మల్గా అయితే నాన్ వెజ్ తింటారు, కాకపోతే ఈ సీజన్లో తినను అని అన్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం వెజ్ చేశాను అనమాట. అండ్ ఈరోజు ఏంటంటే ప్రవీణ్ వెజిటబుల్ బిర్యానీ ప్రవీణ్ చేశారు. దాని తర్వాత మిగతా కర్రీస్ అవి నేను చేశాను. వెజిటబుల్ బిర్యానీ అంత గ్రేట్గా రాలేదు, ఎందుకంటే మ్యారినేషన్ ఇవన్నీ నేను చేశాను. కుక్ చేయడం ప్రవీణ్ కుక్ చేశారు కాబట్టి కొంచెం మెత్తగా వచ్చేసింది. సో మన వాళ్ళే కదా అని చెప్పేసి ఇంక నేను నాకేంటంటే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం మంచిగా సర్వ్ చేయాలని ఉంటుంది. ఏదైనా తేడా కొట్టిందంటే చాలా ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట, మంచిగా పెట్టాలనే కాన్సెప్ట్లో. మళ్ళీ రారు కదా, అందుకని చెప్పేసి. అండ్ దట్టు ఈ కలక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి నేను ప్రతి హాలిడేస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇల్లు కొండ మీద ఉంటుంది అనమాట, శ్రీహరిపురం కొండ అవి ఉంటాయి కదా, అక్కడ
ఉంటాయి. చిన్నప్పుడు హాలిడేస్‌లో మా అక్క అంటే ఎక్కడికి వెళ్ళేది కాదు. మా సుమ ఉంది కదా! ఎక్కడికి వెళ్ళేది కాదు. ఇంట్లోనే ఉండేది. నేనైతే ఎవరొక్కరింటికి వెళ్ళేదాన్ని. మా భావనక్కింటికి, లేకపోతే మా సంతోష్ అక్క వాళ్ళ ఇంటికి, మా మేనత్త వాళ్ళ పిల్లల ఇంటికి, అలా ఎవరొక్కరింటికి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఒక 4, 5 డేస్, 1 వీక్ అలా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేదాన్ని. అలా అలా అలవాటనమాట. అలా తిరిగేదాన్ననమాట. సో, మనుషులు బాగా చేరికనమాట. సో, అలా నాకు బాగా చేరికనమాట కలక్క వాళ్ళు. అందువల్ల అండ్ చాలా రోజులయిపోయింది గూడా వాళ్ళని చూసి. అండ్ ఈరోజు చాలా కబుర్లాడుకున్నాం మేము. చాలా అంటే చాలా కబుర్లాడుకున్నాం. అండ్ ఫస్ట్ టైమ్ వచ్చారనమాట కలక్క వాళ్ళు ఇంటికి. సో, ఇది వచ్చేసి ప్లేటు వెజిటబుల్ బిర్యానీ కోసం చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఏవైతే కావాలో వెజిటబుల్ బిర్యానీ కోసం అవన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడైతే రాగి సంకటి కోసం సాల్ట్ వేసాను వాటర్‌లో. బాయిల్ అయిన తర్వాత రాగి పిండి వేస్తున్నా. సోడిపిండి ఉంటది కదా! రాగి పిండి వేసేసి ఇలా కలిపేస్తున్నాననమాట. రాగి సంకటి చేసేసి ఇంకా ఇది చికెన్ కర్రీ ఏంటంటే ప్రవీణ్‌కి బాక్స్‌లో కూడా సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా సరిపోతుంది. చాలా రోజులైపోయింది రాగి సంకటి చేసి అని చెప్పేసి ఈరోజు రాగి సంకటి ఇలా చేశాననమాట. సో, అది. అండ్ ఈరోజైతే మేము ఏం మాట్లాడుకున్నాం కాన్వర్జేషన్ ఇవన్నీ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ మ్యాటర్స్ గానీ, ఇవని, అవని, వాళ్ళేం చేస్తున్నారు అండ్ ఆల్సో ఇలా బోలెడన్ని మాట్లాడుకుంటాం కదండీ. చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కలిసి బోలెడన్ని మాట్లాడుకుంటాం. నాకు వీళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చాలా మెమరీస్ ఉంటాయన్నమాట. చాలా బాగా చూసుకునేది మా కలక్క. చాలా హ్యాపీ అనిపిచ్చేది. అంటే మనం ఒకరింటికెళ్ళిన తర్వాత రెండోసారి గూడా వాళ్ళ ఇంటికెళ్ళామంటే వాళ్ళు బాగా చూసుకుంటున్నట్టే గదా! సో, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అభిమానం అనేది ఉండాలనమాట. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నన్ను చూసుకున్నట్టు నేను చూసుకోలేకపోవచ్చు. బట్ వాళ్ళొచ్చినప్పుడైనా కొంచెం స్పెషల్‌గా ఉండాలి కదా! అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు చీరైనా, జాకెట్ అయినా పెట్టడం అలవాటు. బట్ ఈసారి అసలు నాకు కుదరలేదు. ఎందుకంటే నేను అనకాపల్లి వచ్చిన సెకండ్ డేనో, థర్డ్ డేనో వచ్చారు వీళ్ళు. సో, క్లీనింగ్స్ అవి చేయడం వల్ల నాకు కొంచెం మళ్ళీ సిక్ అయిపోయాననమాట. అందువల్ల ఇంక నేను బజార్‌కెళ్ళి కొని తెచ్చేలాగా లేదు. అందువల్ల ఈసారి అసలు వాళ్ళకి కుంకుమ పెట్టలేకపోయా. అదేంటి చీర గానీ, జాకెట్ ముక్క గానీ, తాంబూలం ఇలా ఇవ్వలేకపోయాననమాట. ఎవరైనా వస్తే ఇవ్వడం అలవాటు కదా! సో, అదొక్కటి చిన్న వెలితిలా ఉండిపోయింది. నార్మల్‌గా ఉట్టి చేతులతో పంపించానే అన్నట్టు అనిపించిందనమాట. సో, అదలా పక్కన పెట్టేస్తే ఇక్కడైతే రాగి సంకటి ఒక ప్లేట్‌లో నెయ్యి స్ప్రెడ్ చేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను. మొత్తం అంతా ఇక్కడ కొంచెం చెయ్యి బాగా కాలింది. రాగి సంకటి కొంచెం వేడిగా ఉంటది కదా! చెయ్యి బాగా కాలింది. ఆ ఉండల కింద చేసి ప్లేట్‌లో పెట్టేస్తా. సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి. అండ్ మిట్టుకైతే ఈరోజు బాక్స్ అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఈరోజు పిక్నిక్ ఉంది. పిక్నిక్ ఉండడం వల్ల ఈరోజు వాడికి బాక్స్ అవసరం లేదన్నాడు. అందువల్ల ఇంకా వాడికి ఏం కుక్ చేయలేదు. ప్రవీణ్‌కైతే వెజిటబుల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాము. చికెన్ కర్రీ పెట్టేద్దామని. ఈరోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి. అది. అండ్ ఇంక ప్లేట్‌లో వేసి మిట్టూకి తినిపించేసి నేను కూడా అలా తినేసాను రాగి సంకటి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అయిపోయినట్టే. వాడికి స్కూల్ టైమ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈరోజు వీడియో అసలు ఎప్పుడో పెట్టుండాల్సింది. కాకపోతే ఇంక కంటిన్యూగా బర్త్‌డే ఇది అండ్ చాలా నుమాయిష్‌కి వెళ్ళేది. నుమాయిష్‌కి ఏంటంటే ముందుగా పెట్టాలి. ఎందుకంటే 17th లాస్ట్ కాబట్టి. ఈరోజు పెడితే పెద్దగా యూజ్ ఉండదు కదా మీకు. అందువల్ల ముందు నుమాయిష్‌ది అవన్నీ పెట్టేశాను. ఈ వ్లాగ్ అయితే మనం ఎప్పుడు పెట్టుకున్నా పర్లేదు కదా! సర్టెన్ టైమ్ మెన్షన్ చేయాల్సిన పనేం ఉండదు కాబట్టి ఇది కొంచెం లేట్‌గా పెడుతున్నా. అండ్ ఇది నేను 4 వంటలు చేసేసాను గానీ 2:30 తిన్నారంతే. నేను ఒకటి వేసి మిట్టుకి నాకు నేను తిన్నా. ప్రవీణ్ 1 ½ తిన్నారంతే. ఇంకొకటి వేస్ట్ ఏం అవ్వలేదు. అది నేను కొంచెం బెల్లం అది వేసి మళ్ళీ ఉండల కింద చేసేసాను. అది కూడా బానే అయిపోయింది. కొంచెం నువ్వుల నూనె అది వేసాననమాట. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో, కొంచెం అందు మీద వేసేసి నేనింకా తినిపిచ్చేస్తున్నాననమాట మిట్టుకి. చికెన్ కర్రీ కూడా చాలా యమ్మీ వస్తది. అండ్ ఇందాక నేను చూపించిన పేస్ట్ వేస్తే మీకు గ్రేవీ కూడా థిక్‌గా వస్తది. రాగి సంకటికి ఎప్పుడైనా గ్రేవీ చాలా ఎక్కువ ఉండాలనమాట. ఎంత గ్రేవీ చేసినా సరిపోదు. నాటుకోడి అయితే ఇంకా అదిరిపోద్ది. అండ్ మాక్సిమం చికెన్ అవాయిడ్ చేయండి. నేనైతే అసలు ఇప్పుడైతే చికెన్ అసలు కుక్ చేయట్లేదు. అది కొంతమంది ఫేక్ న్యూస్ అంటున్నారు. కొంతమంది అవాయిడ్ చేయండి అంటున్నారు. ఫేక్ అయినా, రియల్ అయినా కొన్ని రోజులు అవాయిడ్ చేయడంలో తప్పులేదు కాబట్టి చికెన్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఇదంటే ఒక 1 వీక్ బ్యాక్ వీడియో కాబట్టి నేను మీకు పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే ఏం చేశాను, ఈరోజు సాంబార్ చేద్దాం అంటే వెజిటబుల్ బిర్యానీకి సాంబార్ ఎక్కువ లాగదేమోనని చెప్పి అదేంటి ఆనియన్స్‌ను, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గారెలు వేస్తున్నా. శనగపప్పు ఆల్రెడీ నానబెట్టాను మార్నింగే. శనగపప్పు నానబెట్టి అది కొంచెం మిక్సీ చేసేసి
పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసి మిక్సీ చేసేసి ఇందులో కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని గారెల కింద వేసేసుకుంటున్నా. గారెలు వాళ్ళు వచ్చిన వెంటనే సర్వ్ చేయడానికి అట్ ది సేమ్ టైం అదేంటి గారెల పులుసు కోసం అని, చాలా రోజులు అయింది కదా పులుసు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి గారెలు వేస్తున్నాను అనమాట. సో అది కొంచెం పెద్ద గారెలు వేసాను ఫస్ట్, వాళ్ళు వచ్చిన వెంటనే సర్వ్ చేద్దామని. తర్వాత బుల్లి గారెలు వేసుకున్నాను గారెల పులుసు కోసం అని చెప్పేసి. సో అది అండ్ ఇవి చాలా రోజులు అయిపోయింది చేసి, నేను డీప్ ఫ్రైడ్వి చేసి. అండ్ శనగపప్పు గారెలు కూడా మనం వెంటనే తింటే ఎవరైనా వచ్చినప్పుడు బాగుంటాయి, కానీ ఉట్టుండే మనం ఇంట్లో ఉండేటప్పుడు పెద్దగా లాగవన్నమాట అది. అండ్ ఇంట్లో కూడా ప్రవీణ్ వాళ్ళు గారెలు కూడా పెద్దగా తినరు, ఎందుకంటే మెయిన్ శనగపప్పు కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం గ్యాస్ పడుతుంది అని చెప్పేసి. అందువల్ల ఈరోజు చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఈరోజు ఇలా కుక్ చేస్తున్నాను అనమాట. గారెలు వేసేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత వెజిటబుల్ బిర్యానీ అయిపోయింది అండ్ ఇలా గారెలు వేస్తున్నాను. వాళ్ళు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా కిచెన్లో కూర్చొని అలా నేను గారెలు వేస్తున్నాను, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది కదా కలిసి మాట్లాడుకొని ఇవన్నీను. అందువల్ల అలా అన్ని కబుర్లు, ఫ్యామిలీలో కబుర్లు ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసేసుకున్నాం. చాలా మంచి టైం స్పెండ్ చేసా ఈరోజు. చెప్పాను కదా చైర్లు అవి చైర్ కానీ జాకెట్ ముక్క కానీ పెడితే బాగుండేదని చెప్పి, ఇప్పటికీ అదే అనిపిస్తుంది అయ్యో అని చెప్పేసి. అందువల్ల అనమాట ఎవరైనా వచ్చే ముందు ఫుల్ ప్రిపేర్డ్లో ఉంటాను నేను. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, అప్పుడప్పుడు అలా అవుతుంది, అదనమాట. అండ్ నాకు ఎప్పుడైనా బాగోలేదనుకోండి, హెల్త్ అది బాగోకపోతే, మొన్న 2 days హెల్త్ మళ్ళీ బాగాలేదు, కొంచెం మళ్ళీ అర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువైపోయి మళ్ళీ నేను హోమియోపతి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ వేరే టాబ్లెట్స్ చెప్పారనమాట. అండ్ చాలామంది హోమియోపతి ఎక్కడ యూస్ చేస్తున్నారని అడిగారు. నేను మీకు లాస్ట్ టైం వీడియో షూట్ చేశాను కానీ పోస్ట్ చేసాను లేదు గుర్తులేదు నాకు. ఎవ్రీ టైం అంటే నేను అనకాపల్లి వెళ్ళిన ప్రతిసారి వెళ్తాను డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు వచ్చి శశిధర్ అనమాట, డాక్టర్ శశిధర్ నేమ్, ఆయన పేరు వచ్చేసి. క్లినిక్ పేరు అయితే హానిమన్ క్లినిక్, హోమియోపతి క్లినిక్ అనమాట. మీకు అనకాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఒక ఆర్చ్ వస్తుంది, పక్కన ఒక విజయ రెసిడెన్సీ, విజయ హోటల్ ఏదో ఉంటుంది, పక్కన ఆర్చ్ లోపల అనమాట ఈ ఏదైతే ఉందో. ఇలా ఎంటర్ అవ్వగానే మీకు కనబడుతుంది. అండ్ ఇక్కడైతే అక్క వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చింది కదా తనే అనమాట అక్క, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ చిన్నమ్మాయి అనమాట, రమ్య అనమాట తన పేరు. కళాక్క అనమాట. సో గారెలు పెట్టాను వచ్చిన వెంటనే. అండ్ ఇక్కడికి ఇంకా వర్క్ ఉంది కదా పొటాటో కర్రీకి, అండ్ గారెలు చిన్న గారెలు వేస్తున్నాం, అలా మాట్లాడుకుంటూ చేస్తున్నాను అనమాట. రమ్య వాళ్ళు మాకు దగ్గరలో ఉంటాం, మేము బీరంగూడలో ఉంటాం కదా, వాళ్ళు శివాలయం దగ్గర ఉంటారు. శివాలయం ఆనికి అమీన్పూర్ సైడ్ వస్తుంది అనుకుంటా. అటు సైడ్ ఉంటారు, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, 5-10 minutes ఉంటుంది, 10 minutesకి ఎక్కువ ఉంటుంది అనమాట, కొంచెం అది అంత డిస్టెన్స్ ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడైతే ఇంకా కబుర్లు అనేవి అస్సలు ఆగలేదు తెలుసా, టైం ఎలా గడిచిపోయిందంటే అలా గడిచిపోయింది, చాలా తొందరగా గడిచిపోయింది. రమ్య మ్యారేజ్ కూడా వెళ్ళలేకపోయాను హైదరాబాద్లో ఉండడం వల్ల. ఎంత చిన్నప్పుడు ఎంత కలిసి ఆడుకున్నా సరే గబుక్కుని మ్యారేజ్ అయ్యి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత మనం తొందరగా అటెండ్ అవ్వలేము. ఒక ఊర్లో ఉంటే పర్లేదు కానీ వేరే ఊర్లో సెటిల్ అయితే ఇదే ప్రాబ్లము. వాళ్ళ అకేషన్స్లో మనం పార్టిసిపేట్ చేయలేము, మన అకేషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఇంకా చిన్నప్పుడు మెమరీస్ అలా ఎప్పుడైనా ఇలా కలిసినప్పుడు రీకాల్ చేసుకోవడం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము అనమాట. అండ్ వెజ్ కాబట్టి నేను స్నానం అది చేసిన తర్వాతే వెజ్ అంతా కుక్ చేశాను. వీళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా, మార్నింగ్ నాన్ వెజ్ వండాను కదా అని చెప్పేసి. సో అది. అండ్ నా ఫ్రిడ్జ్ని చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బోల్డ్ అనే మ్యాగ్నెట్స్. అండ్ మొన్న కూడా నేను మళ్ళీ మ్యాగ్నెట్స్ కొన్నాను. అండ్ ఇక్కడైతే మిట్టు వచ్చాడు, మిట్టు గురించి చూస్తుంది అనమాట అక్క. సో వాడు వచ్చిన తర్వాత వాడితో మాట్లాడి కాసేపు ఆ తర్వాత బయలుదేరారనమాట. వాళ్ళు ఎవరు తెలుసా అసలు, నాకు ఏమవుతారో తెలుసు నీకు, నాకు అక్క అవుతుంది తను. వాళ్ళు చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళాను, ప్రతి సమ్మర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళ ఇల్లు కొండ మీద ఉంటుంది తెలుసా, కొండ మీద అక్కడి నుంచి వస్తే మొత్తం సిటీ అంతా కనబడుతుంది. వైజాగ్ కైలాసగిరి నేమ్ ఉంటుంది కొండ మీద, నేమ్తో సహా కనబడుతుంది. ఒక బ్యాగ్లో ఒక సంచిలో బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని వాళ్ళ ఇంటికి, బాగుంటుంది తెలుసా. నువ్వు వైజాగ్ వస్తావు కదా, హాస్టల్ వేసేస్తావు కదా,
మేము వస్తాం మేము గాజువాక నుంచి 1 అవర్ తీసుకెళ్ళిపోతూ నడిచి ఉంటాం మమ్మీని ఎలా వచ్చిదో నువ్వు అలా వద్ది కానీ తీసుకెళ్తావు. వస్తావా మా ఇంటికి? వచ్చేస్తా. ఈరోజు ఆర్చరీ కూడా ఆడాను. ఆర్చరీ కూడా ఆడిపించారటే. రెడ్ దాంట్లో తెలిసిన వచ్చిన లంచ్ ఏం పెట్టారు? లంచ్ నూడిల్స్ ఇంకా రైస్ పెట్టారు. ఈరోజు పిక్నిక్కి వెళ్ళాడు అన్నాను కదా. సో పిక్నిక్లో ఏం చేశాడు, లైక్ ఏమైనా ఆటలు ఆడిపించారు, మళ్ళీ లంచ్ ఏం బెటర్, ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. మిట్టుకి తెలియదు కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాడు అనమాట వీళ్ళని. నేనే చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నానంటే మిట్టు చాలా ఫస్ట్ టైం కలుస్తున్నాడు, అందువల్ల అలా మాట్లాడుతున్నారు అనమాట. సో అది అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. నాకైతే ఈరోజు సూపర్ హ్యాపీ అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత. సో మీకు వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. నేను ఇంకా మాటలో పడితే ఏమేమి కుక్ చేసానో షూట్ చేయడం మర్చిపోయాను. పొటాటో కర్రీ, గారెలు పులుసు, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది కూడా చేయలేదు. సో అది నాన్ వెజ్ అయితే కుమ్మేద్దని అనిపించింది. సో వెజ్ అయినా సరే మంచిగానే వచ్చింది, పర్వాలేదు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు సూపర్ వీడియోతో కలుస్తాం అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ బీగార్జెస్లో కొత్త స్టాక్ అప్డేట్ చేస్తున్నాను. సో బీగార్జెస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.